దేవునికి స్తోత్రం. జూమ్లో కనెక్టెడ్గా ఉన్నటువంటి దేవుని బిడ్డలు, ఇంకా యూట్యూబ్ ద్వారా కూడా కనెక్ట్ అయినటువంటి బిడ్డలందరికీ ప్రభువైన యేసు నామములో నేను వందనాలు చెల్లిస్తున్నాను. దైవాశీస్సులు ఆహ్వానం పలుకుతున్నాను. స్తోత్రం. ప్రభువును మనం స్తుతించుకుందాం. నూతన వారములో 2వ దినం, సోమవారం ఆరంభమై 45 నిమిషాలైంది. దేవునికి మహిమ కలుగును గాక. లెక్కించలేని స్తోత్రములు అనే పాట పాడుకుందాం. మరి పాట రాసిన భక్తుడు ఎవరు నాకు తెలియదు, కానీ ఇక్కడైతే రెవరెండ్ టీడీ మాథ్యూస్ గారని రాయబడింది. వారిని బట్టి, వారి సేవను బట్టి దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి కూడా నీ దివ్య సన్నిధానంలో, నీ పాద సన్నిధానంలో మేము కొంత సమయం గడిపి నేను స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి విడుదల పొందటానికి నీ బిడ్డలు, నీ దాసులు, నీ భక్తులు, నీ భక్తురాలందరికీ విడుదల ప్రకటించి విడుదల స్వాతంత్రించుకోవడానికి, దేవుని కార్యాలకు జయము, అపవాది కార్యాలకు లయము కలిగించడానికి మేము వచ్చాము తండ్రి. మీరు మాకు సహాయం చేయండి. నాతో మాతో అందరితో మాట్లాడి మా స్తుతులు మీరు అంగీకరించి స్వీకరించి ప్రభు మా ప్రార్థనలు మీరు సన్నిధి చేరనివ్వండి. నీ జవాబులు వెంటనే దిగి రానివ్వండి. మేము ఈ దినం నీ కార్యాలు చూడాలి ప్రభు. అద్భుత కార్యం చేయండి యేసు నామములో. ఈ అద్భుత కార్యములన్నింటినీ మీరు చేయుచున్న కార్యములు, గొప్ప కార్యములన్నింటినీ స్వతంత్రించుకొని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదం. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదం. దేవా ఎల్లప్పుడు నే పాడెదం. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదం. అడవిలో నివసించునవన్నీ సూడి గాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సూడి గాలియు మంచును, భూమిపైనున్నవన్నీ, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. అడవిలో నివసించునవన్నీ సూడి గాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదం. నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులు, నీ
నీటిలో నివసించు ప్రాణులు, ఈ భువిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భువిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇరవయో పాట కూడా పాడుకుందాము. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మలో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మలో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మలో సేవించుడి. చెదలా బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కగా, చదలా బుడమియు రవియు జలధియు నదులు గిరులును చక్కగా, సదమాలం బగు దైవనామము సర్వాదా నుతిజేయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మలో నర్పించుడి, మీ ఆత్మలో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు, సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు. గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిజేయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మలో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో, గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో,
పాతాకంబులు పరిహారించెడు దాతాని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మలో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు బెట్టుచు దేవుని. పరమాదూతలు నరులు పుడమిని మొరలు బెట్టుచు దేవుని. పరమునందున్నట్టి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మలో సేవించుడి. ఇలను భక్తులు కూడి కొనియా బలము గల్గిన దేవుని. ఇలను భక్తులు గూడు కొనియా బలము కలిగిన దేవుని. వెలయు స్తుతి వేణోళ్ళ తోడను విసుగు జందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మలో సేవించుడి. ఆత్మానీవిక మేలు కొని శుద్ధాత్మ కుమరుని తండ్రిని. ఆత్మానీవిక మేలు కొని శుద్ధాత్మ కుమరుని తండ్రిని. త్రిత్వమగుణ ఏక దేవుని హర్షమున సేవింపారే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మలో సేవించుడి. దేవుని స్తోత్రం. ఎప్పుడో నా చిన్ననాటి పాట, ఎన్నో ఏండ్లైనాక పాడైన పాట. దేవునికి స్తోత్రం. రెండో పాట కూడా పాడుకుంది. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసున్ స్తుతింతును. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసున్ స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింపా. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసున్ స్తుతింతును.
ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవివు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవివు త్రిత్వము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. నిత్యుడవివే నా సత్యుడవివే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. నిత్యుడవివే నా సత్యుడవివే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. జీవము నీవే నా దేవుడవివే, పావనమివే నా కావలి నీవే. జీవము నీవే నా దేవుడవివే, పావనమివే నా కావలి నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నాకంతయు నీవే. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నాకంతయు నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లెడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే
నాకెల్లెడల వల్లపడదే వివరింప. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. చిన్న వాక్యం చదువుకొని క్లుప్తంగా కొద్దిసేపు ధ్యానం చేసుకొని తర్వాత మనం ప్రార్థనా సమయంలోకి వెళదాం. చాలా శ్రేష్టమైన సమయము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము. ముప్పై 38 వచనాలు చదువుతాను. 25th chapter, 37th and 38th verses, please. The book of Exodus. నిర్గమకాండం 25, 37, 38. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలుగిచ్చునట్టు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్యా, మీరు ఏదైతే మాతో ఈ అర్ధరాత్రి వేళ మాట్లాడాలని ఆశపడినారో, మీ ఇష్టమేమై ఉన్నదో మీ ఇష్ట ప్రకారమే మీరు నాతో మాతో ఈ అర్ధరాత్రి వేళ అందరితోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ వాక్య పరిచర్య కొనసాగుచుండగా వాక్య పరిచర్య చేయబోతున్న నీ దీన సేవకుని నీ శిలువ రక్త ప్రోక్షణతో బాగా కడిగి శుద్ధీకరించి నీ ఆత్మతైలంతో అభిషేకించి కరుణగల మా కన్న తండ్రి, మీ దాసుని నోట నీ మాటలే ఉంచి మీ దాసుని మరుగుపరిచి నీవే కనబడి దేవా నాతో మాట్లాడుమని, అందరితో మాట్లాడుమని వేడుకుంటున్నాం. నాకు కనబడుమని, అందరికీ కనిపించుమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దీపస్తంభము అనే ఒక శ్రేష్టమైన అంశం అద్భుతమైన అనేక పాఠాలను మనకు నేర్పిస్తుంది. 25వ అధ్యాయం 8వ వచనంలో నేను వారి మధ్యలో నివసించున్నట్లు ఇశ్రాయేలీయులు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలెనని వారితో చెప్పుము అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించి చెప్పించాడు, పురమాయించాడు. మందిర నిర్మాణ కార్యక్రమం, అందులో ఏమేమి ఉపకరణాలు ఉండాలో చెబుతూ దేవుడు మొట్టమొదట మందసాన్ని గురించి చెప్పాడు. 10వ వచనం మందసము గురించి చెప్పాడు. ఆ తర్వాత 23లో ఒక బల్ల, సన్నిధి రొట్టెల బల్లను తయారు చేయమన్నాడు. ఆ తర్వాత 3వదిగా మేలిమి బంగారముతో దీపవృక్షమును తయారు చేయమన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దీపవృక్షము కొత్త నిబంధన సంఘమైన మనకు it is an issue, is a topic of special interest for all New Testament Bible students. కొత్త నిబంధనలో వాక్య పరిశోధకులందరికీ ఈ దీపస్తంభము లేక దీపవృక్షం అనేది చాలా
ఆసక్తిని కలిగించే అంశము, మనకు కావలసిన, మనకు అవసరమైన, మనకి ఇష్టమైన, మనకు మధురమైన అంశం. ఎందుకంటే మనమే దీపవృక్షం. మీరు నేను కలిసినటువంటి కొత్త నిబంధన సంఘమే దీపస్తంభము లేక దీపవృక్షమని మనకు ప్రకటన గ్రంథములో సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్పారు. ప్రకటన 1:20 నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభం అంటారు, దీపవృక్షం అంటారు, అది ఒకటే. ఈ 2 మాటలతో కూడా, 2 పేర్లతో కూడా, 2 నేమ్స్తో పిలువబడింది ఆ ఉపకరణం. కాబట్టి 7 దీప వృక్షములు లేక 7 దీప స్తంభములు, 7 సంఘములు అన్నాడు. కనుక దీపస్తంభం అనగా, దీపవృక్షం అనగా మనమే, మీరు నేను కలిసినటువంటి సమాజమే. కాబట్టి మనకు స్పెషల్ ఇంట్రెస్ట్. మందసం అంటే సంఘం కాదు, అది దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి ఒక ప్రతినిధిగా, దేవుని యొక్క ఆసనముగా. మందసం మీద కరుణాపీఠం ఉంది, యెహోవా దేవుడు ఉంటాడు, మహిమ మేఘం ప్రకాశిస్తుంటుంది, అందులో యెహోవా కనపడతాడు. ఆ సబ్జెక్ట్ అంతా వేరు, ఇంకా ఉన్నతమైంది. సన్నిధి రొట్టెల బల్ల ఆ అంశం వేరు. ఉపకరణములన్నిటిలోనూ సంఘమునకు సూచన అనబడిన, అనదగిన ఏకైక ఉపకరణం దీపస్తంభము లేక దీపవృక్షం. కనుక మనకు అది ఇష్యూ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు దీపస్తంభం అంటే అది వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలి అంటే దానికి అగ్ని అవసరము, దాన్ని వెలిగించాలి, కిండ్ల్ అప్ చేయాలి. నిప్పు, అగ్ని లేకుండా దీపం వెలగదు కదా. మరి అప్పట్లో బ్యాటరీస్ ఉన్నటువంటి, ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉన్నటువంటి తరం కాదు. కనుక దీపం వెలగాలంటే నిప్పు తప్పనిసరి, అగ్ని కావాలి. మోషేకి చెప్పాడు, దాన్ని వెలిగించాలి, దాని వెలుగు దాని ముందు పడేటట్టుగా వెలిగించాలని చెప్పాడు. వెలిగించిన తర్వాత ఇంకా చాలా విషయాలు చెబుతూ 27లో బలిపీఠమును కట్టాలి, బలిపీఠమును నిర్మించవలెను అని చెబుతూ, ఆ తర్వాత 27వ అధ్యాయం 20వ వచనంలో సడన్గా మళ్ళీ దీపస్తంభమును గూర్చి మాట్లాడుతున్నాడు. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు, అంటే దీపస్తంభం అంతా కలిసి దీపం అన్నాడు. 7 దీపాలు ఉన్నాయి చిన్న చిన్నవి, దాన్నేమో దీపములు, ప్రదీపములు అన్నాడు. ఈ ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసం ఎదుట ఉన్న తెరకు వెలుపల, అంటే మొదటి గదిలో, మొదటి తెర లోపలికి వెళ్ళగానే పరిశుద్ధ స్థలం, ఆ 2వ తెర లోపలికి వెళితే అతి పరిశుద్ధ స్థలం, అక్కడ మందసం ఉంటుంది. సో మందసానికి ముందున్న తెర యువతల, అంటే ఫస్ట్ రూమ్ అన్నమాట. సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. ఇక్కడ వెలిగించాలి, వెలుగుతున్న దీపం ఆరిపోకుండా చూడాలి. ఇది అహరోను బాధ్యత, ప్రధాన యాజకుని బాధ్యత. అది మన సబ్జెక్ట్. దీపము వెలుగుతూ ఉండాలి, అగ్నితో వెలుగుతూ ఉండాలి. దీపం వెలగాలంటే అగ్ని అవసరము. ఆ అగ్నితో వెలిగేటప్పుడు అగ్ని మాత్రమే చాలదు, దానికి నూనె కూడా కావాలి. చూసారా, దీపం వెలగాలంటే 2 అవసరం.
దానికి ఒత్తి ఉంటుంది దీపానికి. ఆ ఒత్తి చాలదు, ఒత్తికి నిప్పు అంటించాలి. ఆ నిప్పు బ్రతుకుండాలి అంటే, నిప్పు మండుతూ ఉండాలి, అగ్ని మండుతూ ఉండాలి, ఆరకుండా ఉండాలంటే నూనె కావాలి. నూనె లేకపోతే ఒత్తి కాలిపోతుంది, బూడిదైపోతుంది, ఈ మంట కూడా ఆరిపోతుంది. కనుక దీపం ఉండాలి, ఒత్తి ఉండాలి, ఒత్తికి అగ్ని ఉండాలి. అగ్ని కోసం, అగ్నికి ప్రాణం పోస్తూ ఉండటానికి, అగ్నిని ఆరిపోకుండా కాపాడుతూ ఉండటానికి, అగ్నిని మండిస్తూ ఉండడానికి నూనె కావాలి. దీపమును నిత్యము వెలిగించున్నట్లు దంచి తీసిన అచ్చము అంటే ప్యూర్ ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. గానుగలో ఆడిస్తే ఆ గానుగలో కల్తీ నూనె వస్తుంది. అంతకుముందు నువ్వులు ఆడించి ఉంటారు, నువ్వుల నూనె, వేరుశనగలు ఆడించి ఉంటారు, పల్లి నూనె వస్తుంది. దాన్ని సరిగా కడగరు, తొడవరు, అన్ని రకాల నూనె దాంట్లోంచి తీస్తారు. అన్ని రకాల నూనెను తీసిన తర్వాత అందులో ఓలివలు అనేసి దాని నూనె కూడా తీస్తారు. చూడ్డానికి మాత్రం ఓలివల నూనె, కానీ అక్కడ నూనె తీసేటటువంటి గానుగ ఏదైతే ఉన్నదో ఆ గానుగ గోడలకు అన్ని సకల విధాల నూనెలు ఉంటాయి. కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఎన్ని రకాల నూనె తీస్తారు? అన్ని రకాల నూనె అందులో ఉంటుంది. ఇప్పుడు ఓలివల ఎండిన కాయలు వేస్తారు, అది కూడా క్రష్ చేసి గానుగలో ఆడించి నూనె తీస్తారు. తీస్తే వచ్చినటువంటి బయటకు వచ్చింది ఓలివల నూనె అని పేరుకే ఓలివల నూనె, కానీ అది పేరుకు మాత్రమే ఓలివల నూనె, కానీ అందులో అన్ని రకాల నూనెలు కొంచెం కొంచెమైనా కలిసి ఉంటాయి. స్పష్టత, స్వచ్ఛత, ప్యూరిటీ ఉండదు. దేవుడు అన్నాడు, నా సంఘము అనే దీపవృక్షం మండుతూ ఉండాలంటే స్వచ్ఛమైన ఓలివల నూనె ఉండాలి, పరిశుద్ధాత్మ నూనె. అందులో వేరే నూనె కల్తీ కావడానికి వీలు లేదు. ఓలివల నూనె అంటే ఓలివల నూనె, పరిశుద్ధాత్మ నూనె అంటే పరిశుద్ధాత్మ నూనె. మళ్ళీ మానవ జ్ఞానము, మానవ తర్కము, మానవుని యొక్క వాక్చాతుర్యము, మానవుని అభిప్రాయాలు, మానవుని ప్రిఫరెన్సెస్, మానవునికి ఎలా ఉంటే బాగుంటుందని తోచిన సంగతులు అన్నీ అందులో పెడితే నా సంఘం వెలగదు. పరిశుద్ధాత్మ దేవుని తలంపు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనతోనే సంఘం మండాలి. దంచి తీసిన అచ్చం ఒలీవల నూనె. ఇలాంటి స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ నూనెకు పోల్చదగిన అచ్చము ఒలీవల నూనె కావాలంటే గానుగలు వేయొద్దు, గానుగలు వేయకండి. అన్ని రకాల నూనెలు తీసిన గానుగలు వేయొద్దు. దాన్ని స్పెషల్గా రోట్లో దంచాలి. దంచి 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 చాలా శ్రమతో కూడిన ప్రాసెస్ అది. దంచి దాన్ని బట్టలో పిండి ఆ వచ్చిన నూనె ఎంత కష్టపడితే వస్తుందండి. అంత నూనె రావాలంటే ఎన్ని దినాలు, ఎంతమంది బలాఢ్యులు దుఃఖంలాగా ఉన్నోళ్ళు ఎంత కష్టపడితే వస్తుందో. అంత కష్టపడి సేకరించిన ఒలీవల నూనె దంచి బట్టలో పిండి ఒక్కో చుక్క సేకరించి ఆ నూనెతో తీసుకొచ్చి, ఆ నూనెను తీసుకొచ్చి ఆ నూనెతో దీప స్తంభమును లేక దీప వృక్షమును వెలిగించాలి. ఆ దీపము నిత్యము వెలుగున్నట్లు అన్నాడు 27వ అధ్యాయం 20వ వచనం. దీపము నిత్యము వెలగాలి. దీపం ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఉండాలంటే ఆ నిప్పు, ఆ అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే ఓలివల నూనె తగులుతూ ఉండాలి. అది నా సబ్జెక్ట్ ఈ మధ్యరాత్రి వేళ. వాట్ ఎవర్ ద ఫైర్ ఈజ్, ఇట్ రిక్వైర్స్ ఆయిల్ ఆల్ ద టైమ్. అగ్ని అది ఏదైనా సరే, అది పరిశుద్ధాత్మ అగ్ని అంటావా? ఎన్ని రకాల అగ్ని ఉంది దేవుని గ్రంథంలో. ఒక పరిశుద్ధాత్మ అగ్నే కాదు. దేవుడు చెప్తాడు, నా వాక్యము అగ్ని. అగ్ని కాదా? నా వాక్యము అగ్ని కాదా?
నా వాక్యమే ఒక అగ్ని. తర్వాత నా హృదయములో ఉన్నటువంటి మంట, ఇది కూడా ఒక అగ్ని. ఎన్ని రకాలుగా చెప్తున్నట్టు. దయచేసి ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం, డైరెక్ట్గా మన సబ్జెక్టులోకి వద్దాం ఇవాళ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ దానివల్ల సమయం ఎక్కువ తీసుకుంటుంది, ప్రార్థనకు టైం తక్కువైపోతుంది. ఇర్మియా 20వ అధ్యాయము దయచేసి 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపనని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లు ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈయన దేవుని సందేశాన్ని చెప్పినప్పుడల్లా కూడా అపహాస్యము జరుగుచున్నది. అందరూ పక్కపక్క నవ్వుతున్నారు, అందరూ గేలి చేస్తూ ఉన్నారు. ఏడ్చావు, పెద్ద చెప్పొచ్చావు, మాకు తెలియదు, నీకంటే సీనియర్లం మేము, మా అనుభవం అంతా, మా సర్వీస్ ఉన్నంత వయసు లేదు నీకు, నీవెంతటి వాడవు అని ఇర్మియాను తీసి పారవేస్తున్నారు. నేను ఎప్పుడు దేవుని సందేశం ప్రకటించినా అపహాస్యమే జరుగుతున్నది. ఇది ముందే తెలుసు ఇర్మియాకు. మొదటి అధ్యాయములోనే నేను బాలుడను కదా అన్నాడు. ఇర్మియా 1:6 చూడండి. అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని, నాకు మాటలాడుటకు శక్తి చాలదు అని నేను అనగా, నువ్వు బాలుడు అనవద్దు అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్లు, ఈయన నూనూగు మీసాల టీనేజర్, మేబీ 19-20, చాలా కుర్రవాడు, లేత ప్రాయం కలిగిన వాడు. వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ, అక్కడున్న యాజకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ తలలు పండినటువంటి మేధావులు. ఈ చిన్న కుర్రవాడు చెప్తే ఎవరు వింటా, 7 చదువుపోరా, పెద్ద చెప్పొచ్చావు, మాకు లేని తెలివి నీకున్నదా, మాతో మాట్లాడకుండా దేవుడు నీతో మాట్లాడాడా, అంత గర్వం మంచిది కాదు, ఇక్కడ పెద్దలు ఉన్నాం, వయసులు గౌరవించాలి అంటున్నారు. ఇర్మియాకు విసుగొచ్చి, ఇక వద్దురా బాబు, నేను అసలు ఈ వాక్యమే చెప్పను, ఇక బోధే చేయను, ప్రవచనాలే చెప్పను అని చెప్పి బిగబట్టుకున్నాడట. కొంతకాలం చెప్పకుండానే బిగబట్టుకున్నాడు. బిగబట్టుకుంటే ఏం జరిగిందంటే 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు. ఏం అగ్ని మండుతోంది? దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని సందేశము, దేవుని నామము నా హృదయంలో అగ్ని వలె మండుతున్నది. అది నా ఎముకల్లోనే మూయబడినట్లున్నది. ఎముకలలో అగ్నిలాగా మండుతున్నది. ఎముకల లోపల మూలుగా ఉండే ఆ మేర ఉండే ఆ బోలు స్థలంలో, ఆ డొల్లగా ఉంటుంది ఎముక, లోపల మూలుగా ఉంటుంది మేర, అక్కడ పోయి వాక్యాగ్ని మండుతూ ఉన్నది. చెప్పకుండా ఉందామంటే ఇక ఉండడం నాకు చేత కాలేదు, ఓర్చి విసికి ఉన్నానన్నాడు 9వ వచనంలో. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు అంటున్నాడు. దేవుని వాక్యం ఒక అగ్ని, మన హృదయంలో ఉండే సందేశము ఒక అగ్ని. దేవుడు బయలుపరిచి ప్రత్యక్షత ఇచ్చి మన హృదయంలో, మీరు వెళ్ళి లోకమంతటికి, దేశమంతటికి ఈ సందేశాన్ని అందించండి అని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క సందేశం మన గుండెల్లో ఒక అగ్నిగా మండుతుంది. అదే మాట ఇర్మియా గ్రంథము 23:29 అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా. దేవుని వాక్యాగ్ని, దేవుని బిడ్డలారా, అగ్ని వలె మండుతుంది. దేవుని సంఘము వాక్యమని అగ్నితో మండాలి. ప్రతి దైవజనుడు దేవుని వాక్యమని అగ్నితో మండాలి. ప్రతి విశ్వాసి దేవుని వాక్యమని అగ్నితో మండుతూ ఉండాలి. వాక్యాగ్ని నీలో మండకపోతే నువ్వు దేవుని పని చేయలేవు. వాక్యాగ్ని నీలో మండకపోతే నిన్ను దేవుడు వాడుకోలేడు. వాక్యాగ్ని నీలో మండకపోతే నువ్వు నోరు విప్పితే అంత మట్టి వాసన వస్తుంది, మట్టి మాటలు వస్తాయి, లోకపు జ్ఞానం వస్తుంది, మనుష్య జ్ఞానం వస్తుంది, దేవుని తలంపులు రావు. యూ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
అండ్ యువర్ హార్ట్ మస్ట్ బి బర్నింగ్ విత్ ద ఫైర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అగ్ని అంటే చాలా వేరే వేరే అగ్నులు ఉన్నాయి. ప్రేమాగ్ని ఉంది, వాక్యాగ్ని ఉంది, ప్రేమాగ్ని ఉంది. పరమగీతము దయచేసి 8వ అధ్యాయం, పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతము 8:6. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు. దేని జ్వాలలు? ప్రేమ జ్వాలలు. దేవునికి స్తుతి కలుగును గాక. హృదయములో అది యెహోవా పుట్టించు జ్వాల అన్నాడు. ప్రేమాగ్ని మండాలన్నా, సందేశాగ్ని మండాలన్నా, ఏ రకమైన అగ్ని అయినా నూనె కావాలి. ఒక అద్భుతం చెప్పనా, ఒక అద్భుతమైన విషయం చెప్పనా? వాక్యాగ్ని నీలో మండుతూ ఉండాలన్నా నూనె తడి తగులుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ నూనె తడి తగులుతూ ఉండాలి. నూనె చమురు తగులుతూ ఉండాలి. ప్రేమాగ్ని మండుతూ ఉండాలంటే ఆ అగ్నికి కాస్త పరిశుద్ధాత్మ నూనె చమురు తగులుతూ ఉండాలి. నూనె చమురు తగలకపోతే ప్రేమాగ్ని ఆరిపోతుంది, వాక్యాగ్ని ఆరిపోతుంది, దర్శనాగ్ని ఆరిపోతుంది. మనుషులు చచ్చిన వాళ్ళతో సమానమైపోతారండి. ఇవాళ చాలామంది విశ్వాసుల్లో ఈ ఫైర్ అనేది లోపించింది. దెర్ ఇస్ నో ఫైర్. దే ఆర్ ఆల్ వైట్ కాలర్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ పవర్ఫుల్ పీపుల్, దే ఆర్ holding the big positions of authority, people having high knowledge of the word of God and knowledge about the world also. లోక జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది, గొప్ప అధికార పదవుల్లో ఉంటారు, చాలా సంస్కారవంతులు, జ్ఞానవంతులు. బట్ సంథింగ్ సమ్వేర్ ఈజ్ మిస్సింగ్. What's missing is the anointing, my dear brother. With all your Bible knowledge, with all your experience and oratorial expertise, get some oil, get some anointing అన్నారు లెనార్డ్ రావెన్హిల్ గారు. దయచేసి మళ్ళీ చేతులు జోడించి నోరోసారి చెప్తున్నాను, ఇంకెక్కువ తెలీదు. Everyone kindly read that book, Why Revival Tarries. ఉజ్జీవం ఎందుకు ఆగిపోతుందనే ఆ పుస్తకం చదవండి దయచేసి. With all your knowledge, get some oil, get some anointing. అసలు అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే టోజర్ గారు అంటారు, లెనార్డ్ రావెన్హిల్ గారు అంటారు, అభిషేకం అంటే ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ లైఫ్. ప్రాణము, జీవం అనేది ఉంది, అలాంటిది అభిషేకం అన్నారు. జీవం అంటే ఏంటి? ఏ పాస్టర్ అన్నా చెప్పగలడా? ఏ సైంటిస్ట్ అన్నా చెప్పగలడా? ఏ ప్రొఫెసర్, ఏ జీవశాస్త్ర నిపుణుడు, ఏ సైంటిస్ట్ ఎవడని చెప్పగలడా? వాట్ ఈజ్ లైఫ్? చెప్పలేము. ఈ బాడీకి, ఈ శరీరానికి చైతన్యాన్ని కలిగించే ఒక శక్తి అంటాం. అవును, ఏంటది? ఎలా ఉంటుంది? అది వాయు పదార్థమా, ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, ఏంటది? దాని రంగు, రుచి, వాసన ఏంటి? ఎక్కడుంటుంది? ఎలా వస్తుంది? ఎలా వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? ఏంటి చెప్పండి. ఏమోనండి, తెలియదు. ప్రాణం అంటే ఏంటో చెప్పలేము, కానీ ఒక మనిషిలో ఆ ప్రాణం ఉన్నదో లేదో చెప్పగలం. అభిషేకం అటువంటిదే. అభిషేకం అంటే ఏంటో మనం వివరించలేము, నిర్వచించలేము, కానీ ఆ అభిషేకం ఒక మనిషి మీద ఉన్నదో లేదో చెప్పగలం. ఇట్టే తెలిసిపోతుంది. ఒక బోధకుడు బైబిల్ పట్టుకొని
ప్రసంగ పీఠం మీదకి వస్తూ ఉంటేనే చూసి చెప్పేస్తారట అనుభవజ్ఞులు. ఇతడు ఆత్మతో నింపబడి వస్తున్నాడా, ఆత్మతో అభిషేకించబడి వస్తున్నాడా, లేకపోతే మొత్తం దివాళా తీసి వస్తున్నాడు తెలిసిపోతుందట. ద వే హీ వాక్స్ ఆన్ టు ద పుల్పిట్ ఈజ్ సో పవర్ఫుల్ ఇఫ్ ఈజ్ అనాయింటెడ్. లేకపోతే వేలాడుతూ నిస్సారంగా నిర్జీవంగా వస్తాడు. టోజర్ గారు అంటారు, ఈ దినాల్లో వచ్చిన సమస్య ఏంటంటే చాలా ఎక్కువ మంది మృత బోధకులు, చాలా ఎక్కువ మృత ప్రసంగాలను మృత సంఘాలకు చెబుతూ ఉన్నారు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి అది. Can you imagine, can you guess what it means? The problem today is there are too many dead preachers delivering dead sermons to the dead churches అన్నాడు. ఎంత ఫైర్ అండి ఆ మాటలు ఆయన లోపల వచ్చినాయి అంటే ఆయన ఎంత కాలిపోయి ఉంటాడు పరిశుద్ధాత్మ అగ్నితో. చాలామంది చచ్చిపోయిన బోధకులు, జీవం లేని బోధకులు, ప్రాణము లేని ప్రసంగాలను చచ్చిపోయిన సంఘాలకు బోధిస్తూ ఉన్నారు అనేసాడు. ఎవరిని గురించి నేను అనడం లేదు. ఐ డోంట్ మీన్ టు టార్గెట్ ఎనీబడి. దిస్ ఈజ్ వాట్ దట్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ సెడ్. విషయమైతే అలాగే జరుగుతుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అది ఉన్నదో లేదో మనం చెప్పగలం, కానీ అదేంటో వివరించలేము. మనం చూసారా, ఆ అభిషేకము మిస్సింగ్. అభిషేకం మిస్సింగ్. అభిషేకం అనేది ఉంటే పరిశుద్ధాత్మ నూనె, పరిశుద్ధాత్మ చమురు ఏదైతే ఉందో అది అగ్నిని మండిస్తుంది. హృదయాలను మండించి, హృదయాలను వెలిగించి, మన ఆత్మను మండించి వెలిగించి, మనలో వాక్యాగ్నిని మండించి, దేవుని పట్ల ప్రేమాగ్నిని మండించి, సాటి సహోదరుల పట్ల, సహోదరుల పట్ల, సాటి క్రైస్తవ విశ్వాసుల పట్ల ప్రేమాగ్నిని మండించి, ప్రేమాగ్ని మండించి మనల్ని మండుతూ ప్రకాశించే దీపాలుగా నిలబెడుతుంది పరిశుద్ధాత్మ చమురు. దేవుని బిడలారా, సాటి సహోదరుల పట్ల ప్రేమ చల్లారిపోయింది. అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. అనేకుల ప్రేమ అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు యేసయ్య. చూస్తారా దయచేసి ఆ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చల్లారడం అంటే అర్థం ఏంటి? అగ్నిగా పోల్చాడు. అగ్నిని క్వెంచ్ చేసేస్తారు, ఆర్పేస్తారు. ప్రేమ అగ్నిని ఆర్పేశారు. ఏంటి, ఎలా ఆరిపోయింది, ఎలా ఆర్పేశారు అంటే అక్రమం విస్తరించుట చేత. ఎందుకంటే అక్రమం విస్తరించిన చోట పరిశుద్ధాత్మ నూనె ఉండదు. నూనె లేదు కనుక అగ్ని చల్లారిపోయింది. దేవుని మీద ప్రేమ తక్కువైపోయింది. ఎందుకు? నూనె లేక. ఎఫెసు సంఘానికి చెప్పాడు, మొదట నీకు ఉన్న ప్రేమని వదిలితివన్నాడు. ప్రేమ ఎందుకు ఆరిపోయింది ఎఫెసు సంఘంలో? అభిషేకము లేక. ప్రతి విషయంలోనూ ఏదైనా ఒక మంట మండాలంటే పరిశుద్ధాత్మ నూనె మనకు అవసరం. ఇవాళ ఇంకొక కొత్త కోణంలోకి వెళుతున్నాను. మనలో ప్రార్థన అనే అగ్ని, ప్రార్థన బలిపీఠము మీద అగ్ని కూడా, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, ఆరిపోకుండా మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, ఆరిపోకుండా నిత్యము మండుచూ ఉండవలెను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా మండుతూ ఉండాలి, రాత్రంతా మండుతూ ఉండాలి.
ఎప్పుడు కూడా అగ్ని ఆరకుండా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, దేవునికి స్తుతి కలుగును కాక. దాని కొరకు ఏం చేయాలి? అహరోనే దానికి పూచి వహించాలి. దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠపు అగ్ని అనేది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్. దేవాగ్నితో బలిపీఠపు అగ్ని మండుతుండాలి. లేవియా కాండము 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా అన్నాడు. యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తెచ్చారు. అదే లేవియా కాండం 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇదొక సబ్సెక్షన్, ఇంకొక భాగం ఈ యొక్క అంశానికి. బలిపీఠము మీది అగ్ని అంటే మనం అర్పించే బలులు 2 రకాలు. స్తుతి ఒక బలి, ప్రార్థన ఒక నైవేద్యము. మన శరీరాన్ని సజీవ యాగంగా అర్పించరు. ఇవన్నీ యజ్ఞములు, దేవుని సేవ కొరకు మనం ఇచ్చే అర్పణములు. ఇది యాగము. ఇటు యాగములు దేవునికి ఇష్టమైనవి, సువాసన గలవంటాడు పౌలు భక్తుడు. స్తుతి యాగము, అర్పణల యాగము, కానుకల యాగము, ప్రార్థనా యజ్ఞము, మనలను మనమే సజీవ యాగంగా అర్పించుకునే సెల్ఫ్ డినయల్ అనే యజ్ఞము. ఇవన్నీ కూడా అగ్ని ద్వారా జరగాలి. ప్రార్థిస్తున్నామంటే ప్రార్థనా బలిపీఠము మీద అగ్ని మండుతుంది. స్తుతి అగ్ని మండుతూ ఉంది. నేను దేవునికి అర్పణములు అగ్ని మండుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. అగైన్ వి సీ ఫైర్ హియర్. ఆరిపోకూడదు, దీపం మీద అగ్ని ఆరిపోకూడదు. ప్రవక్త హృదయములోని సందేశ అగ్ని ఆరిపోకూడదు. విశ్వాసుల హృదయాల్లో దేవుని మీద ప్రేమ అగ్ని ఆరిపోకూడదు. సాటి విశ్వాసుల మీద ప్రేమ అగ్ని ఆరిపోకూడదు. దేవుని స్తుతించేటప్పుడు అగ్ని ఆరిపోకూడదు. ప్రార్థించేటప్పుడు ప్రార్థనాగ్ని ఆరిపోకూడదు. ఎక్కడైనా అగ్ని మండాలంటే చమురు కావాలి. పరిశుద్ధాత్మ నూనె లేకుండా అగ్ని మండటం సాధ్యం కాదు. కాసేపు మండుతుంది అగ్ని ఉన్నంతసేపు, కాసేపు నూనె ఉన్నంతసేపు మండుతుంది. నూనె అసలు బొత్తిగా లేకుండా పోయినప్పుడు, చమురు ఆయిల్ లేకుండా పోయినప్పుడు శుభ్రంగా ఆరిపోతుంది అంతే. ప్రభునందు ప్రియులారా, ఇవాళ ఒక సబ్జెక్ట్ మీ దృష్టికి తీసుకురావాలని దేవుడు నన్ను లాస్ట్ మూమెంట్లో ప్రేరేపించారు. ఎప్పుడు కూడా నేను ఇక్కడికి రాకముందు నాకు తెలియదు ఏం మాట్లాడతాను. ఏనాడు నాకు తెలియదు. 42 సంవత్సరాలు ప్రజల ముందుకు వచ్చిన తర్వాత దేవుడు నా నోట్లో ఒక మాట పెడతాను, అది చెప్పేసి వెళ్ళిపోతానంతే. అది మీకు దేవుడికి మధ్యలో ఉన్న విషయం. నేను జస్ట్ పోస్ట్ మెన్ లాగా. ఇవాళ మనం ఒక నూతనమైన విషయాన్ని కన్సిడర్ చేద్దాం, ఆలోచన చేద్దాం. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎన్ని అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం? దైవజనుల మీద, దేవుని సంఘములన్నిటి మీద, దేవుని సేవా కార్యక్రమాల మీద ప్రయోగించబడుతున్న మంత్రశక్తులను బంధించాలి. దేవుని సేవకుల కుటుంబ సభ్యుల మీద ప్రయోగించబడుతున్న బాధాకరమైన మంత్రశక్తులను యేసు నామములో బంధించాలి అని మనందరం ప్రార్థన చేస్తున్నాం కదా.
ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ విషయాల మీద ప్రార్థన మొదలుపెట్టినప్పుడు మీకున్న మంట ఇవాళ ఉందా? లేకపోతే మామూలు అయిపోయి రొటీన్ అయిపోయి ఏముందిలే అనిపిస్తుందా? భూప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములన్నీ కూడా ఒక్క బోధలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాం కదా. ఒకే బైబిలు, ఒకే యేసయ్య, ఒకే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఇన్ని బోధలేంటి? అందరూ ఒక్క దగ్గరికి రావాలి అని అడుగుతున్నాం కదా. అది అడగడం మీరు రొటీన్గా ప్రార్థన చేస్తున్నారా? మండుతున్న గుండెలతో ప్రార్థన చేస్తున్నారా? రాను రాను భారము తగ్గిపోయి, హృదయములో అగ్ని తక్కువైపోయి, మంట చల్లారిపోయి, తలంపుల్లో కొన్ని జ్ఞాపకాలు, నోటికి కొన్ని మాటలు మాత్రమే మిగిలిపోయినాయా? ఈ అంశాలు మనం ప్రార్థన చేయాలి కనుక ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి పదజాలముతో, వర్డ్స్తో, ఎలాంటి వొకాబ్యులరీతో ప్రార్థన చేయాలో తెలుసు కనుక చేసేస్తున్నాం. రొటీన్. బట్ ఈజ్ యువర్ హార్ట్ రియల్లీ బర్నింగ్ విత్ బర్డెన్? భారముతో నీ హృదయము మండుతున్నదా? నా హృదయము నాలో మండుచున్నది, నా హృదయంలో చెప్పనశక్యమైన భారమున్నది అంటాడు పౌలు భక్తుడు. దేవుని బిడలారా, పౌలు భక్తుని అనుభవం ఏమిటో చూడండి. రోమా పత్రికలోకి రండి మీరు దయచేసి. 9:1 చూడండి దయచేసి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఒక వేదన ఉన్నది ఈయన హృదయంలో. అది మానని వేదన. అది మానని వేదన. మానని వేదన అంటే అర్థం ఏంటి? ఆరని మంట అన్నమాట. దానికి అసలు తెరిపి లేదు, ఎడతెరిపి లేదు. రాత్రి మగళ్ళు అదే ధ్యాస. దేవా, నీ కార్యాన్ని జరిగించు, నీ ప్రజలను దర్శించు, నా శరీర సంబంధమైన బంధువులను రక్షించు. ప్రభువా, దిగిరమ్ము దిగిరమ్ము నాయన అని రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, పగలు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రైనా పగలైనా ఆయన ప్రార్థన మాత్రం మానడం లేదు. దేవుని బిడలారా, ఇర్మియా ప్రవక్త వేదనామయుడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? ఉపశమనం నాకు ఎలాగొస్తుంది? ఎప్పుడు వస్తుంది? నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి. రాత్రి మగళ్ళు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, దిగిరమ్ము నాయన, యెరూషలేమును దర్శించు, నీ ప్రజలను దర్శించు, ఆశీర్వదించు అని ఇంకా తెలిసినన్ని మాటలతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడలారా, ఇర్మియాలో అంత అగ్ని ఎందుకున్నదని నేను అడుగుతున్నా. ప్రార్థన అగ్ని ఎందుకున్నది? ఏలియాలో అంత అగ్ని ఎందుకున్నది? ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షము కురవకూడదని ఆసక్తితో ప్రార్థన చేశాడు. మళ్ళీ ఆసక్తిగా ప్రార్థన చేశాడు, వర్షం వచ్చింది. ఏలియాకు అంత మంట ఎందుకు? పౌలు భక్తుల్లో అంత మంట ఎందుకున్నది? ఏం లేదు. వెరీ సింపుల్. పరిశుద్ధాత్మ నూనె ఆ వేదనను, ఆ అగ్నిని ఆరకుండా కాపాడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. 15th chapter 17th verse please. The book of Jeremiah.
సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదయ్యా. నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. ఆయన కడుపులో మంట ఉందంట. గుండెల్లో మంట, కడుపులో మంట, ఎముకల్లో మంట, హృదయములో మంట. నా ప్రజలు బాగుపడాలి, నా ప్రజలు దేవునికి విధేయులు కావాలి, నా ప్రజలు దేవుని చిత్తమును గ్రహించాలి, నా ప్రజలు దేవుని చిత్తములో నడవాలి, నా ప్రజలు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే మంట మంట మంట. ఇర్మియాలో ఆ మంట ఎందుకున్నది? ఏండ్ల తరబడి. పౌలు భక్తునిలో జీవితకాలం అంతా ఆ మంట ఎందుకున్నది? మనలో ఎందుకు లేదు? ఎందుకంటే చమురు లేక. మీ అంతటి మీరేం చేయలేరన్నాడు యేసయ్య. ప్రార్థన కొరకు పూనుకున్నటువంటి ప్రార్థన యోధులారా, యేసుకు వేరుగా ఉండి మీ అంతటి మీరే ప్రార్థన చేయలేరు. పరిశుద్ధాత్మ దేవునికి దూరంగా ఉండి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు ప్రార్థన చేయలేరు. ఒకవేళ ప్రార్థన చేసినా అది ప్రార్థన చేయలేనట్టే ఉంటుంది, ఎఫెక్ట్ మాత్రం. ఆ ప్రార్థన చేయని ప్రార్థనే, ఆ ప్రార్థన లేనటువంటి ప్రార్థనే. దాని ఉనికే ఉండదు, దాని ప్రభావమే ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తే, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలో ఉంటే మనం చేసే ప్రార్థనకు బలం వస్తుంది, ప్రభావం వస్తుంది. మన ప్రార్థన బొగ్గున మండుతుంది, దేవుని సన్నిధి చేరుతుంది ఆ ప్రార్థన. ఇవాళ మనం ప్రార్థన పోరాటానికి పూనుకున్నాం. చాలా రోజులు అయిపోయింది, 200 రోజులు 250 రోజులు దాటిపోయింది. ప్రార్థన పోరాటం చేస్తున్నాం. బట్ వాట్ అబౌట్ ఫైర్ ఇన్ యువర్ హార్ట్, మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్? Is there fire in your heart? Or has it become routine? అగ్ని ఉందా లోపల? లేకపోతే ప్రార్థన ఒక రొటీన్ అయిపోయింది, ఒక ఏదో ఆనవాయితీ, రొటీన్గా అలాగ మారిపోయిందా? నేను ఒక మాట మీకు విన్నవిస్తున్నాను. ఎలాగూ ఇంత టైం తీసుకుంటున్నాం, నిద్రను త్యాగం చేసి హాయిగా లోకస్తులందరూ పడుకుని హాయిగా హ్యాపీగా గురకబెట్టి పడుకునే ఆ సమయాన్ని మనం ఇలా త్యాగం చేసి దేవుని సన్నిధికి వచ్చాం. ఈ టైం ఎలాగూ మనం కేటాయించేసాం. మరి రొటీన్ ఎందుకు? ఒక అగ్నితో దేవుని సన్నిధికి ఎందుకు రాం మనం? ఈ టైం ఎలాగ ఇచ్చేసాం, దేవుని సన్నిధికి రావడం ఎలాగో వచ్చేసాం. Why not come with a burning heart? Why not come with a burning vision? భగభగ మండుతున్న హృదయముతో మనం ఎందుకు రాము? కొంచెం ఆ పని చేయండి. ఎలాగో వచ్చాను నాయన, నన్ను వెలిగించు, నన్ను మండించు. ఎవరు మండిస్తారండి? మండించడం అహరోను పని. హల్లెలూయా. అగ్ని ముట్టించడం, నూనె పోయడం, చమురు అందేటట్టు చేయడం, ఆరిపోకుండా బలిపీఠం మీద అగ్నిని కాపాడడం, ఆరిపోకుండా దీపస్తంభం మీద ప్రదీపములను కాపాడడం అహరోను పని. మన అహరోను ఎవరు? ప్రభువైన యేసు. ప్రత్యక్ష గుడారమును కట్టినప్పుడు అహరోను ప్రధాన యాజకుడు. ఈనాడు యేసు మన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. మనకు అటువంటి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన మనలోని అగ్నిని చల్లారకుండా కాపాడుటకు సమర్థుడు. అసలు ఆయన డ్యూటీ అది. ఆయన డ్యూటీ అనేది ఒక విషయం, ఆయనకు మాత్రమే సాధ్యం అనేది ఇంకో విషయం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మన హృదయ బలిపీఠాల మీద అగ్నిని చల్లారకుండా మండించగలిగిన ప్రధాన యాజకుడు మనకొకడున్నాడు. ఆయన
ప్రభు అయిన యేసు, నజరేయుడైన యేసు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఎముకలలో అగ్ని, మన హృదయములో వాక్యాగ్ని, నశించుచున్న ఆత్మల పట్ల ప్రేమ అగ్ని, ఆరిపోకుండా మండించగలిగిన ప్రధాన యాజకుడు మనకొకడున్నాడు. ఆయన ప్రభువైన యేసు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని వేడుకుందాం. ప్రభువా, నాలో అగ్నిని మండించు. నశించే ఆత్మల కొరకు వేదన భారము నా హృదయములో ఆరిపోకుండా మండించు. స్తుతి ధూపము, ప్రార్థనా ధూపం వేయడానికి నా హృదయ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా రాత్రంతా మండించు. రాత్రంతా అంటే అర్థమేంటి తెలుసా? నీతి సూర్యుడు ఉదయించేదాకా లోకానికంతా రాత్రే నడుస్తూ ఉంది. నీతి సూర్యుడు అంటే యేసునాథుడు. నీతి సూర్యుడు లేనప్పుడు ఈ ప్రపంచానికి మొత్తం చీకటే, రాత్రి చీకటే, పగలు చీకటే. నీతి సూర్యుడు ఉదయించినప్పుడే లోకానికి పట్టపగలవుతుంది, ఆధ్యాత్మిక జగత్తుకు. రాత్రంతా అంటే రెండవ రాకడ దాకా, నీతి సూర్యోదయము దాకా ఆరిపోకుండా నా గుండెల మీద అగ్ని మండించమని ప్రధాన యాజకుడని యేసుని అడుగుదాం. చాలామంది ప్రార్థనకు రారు. చాలా కొద్ది మంది వస్తారు. ఆ వచ్చే కొద్ది మందిలో సాతాను ఏం చేశాడంటే అగ్ని చల్లారేటట్టు చేశాడు. అగ్ని చల్లారేటట్టు చేసేసరికి మృత ప్రార్థనలు చేస్తున్నారు. మృత బోధకులు, మృత ప్రసంగాలు, మృత సంఘాలకు చేస్తున్నారు. అలాగే ప్రార్థన కూటములలో కూడా, ప్రార్థన కూటాల్లో కూడా మృత ప్రార్థనలు చేస్తున్నారు. డెడ్ ప్రేయర్స్. మనము చల్లారిపోయిన గుండెలతో చల్లారిపోయిన ప్రార్థనలు చేయొద్దు. దేవుని కొరకు రెడ్ హాట్, ఆన్ ఫైర్ ఫర్ గాడ్, భారముతో చేద్దాం, ఆవేదనతో చేద్దాం, మండుతున్న గుండెలతో ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు కార్యం చేస్తాడు. మండుతున్న గుండెలతో మనం ప్రార్థన చేస్తే తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ఇవాళ ఒక ప్రార్థన చేద్దాం మనం. ఇర్మియాలో అగ్ని మండించిన తండ్రి, ఏలియాలో ప్రార్థనాగ్ని మండించిన తండ్రి, అపోస్తలుడైన పౌలు భక్తులలో మానని వేదన అగ్నిని మండించిన తండ్రి, నన్ను అలాగ మండించు తండ్రి. ఏదో ప్రార్థన చేయాలని కొన్ని అంశాలు చెబితే మెంటల్గా కన్విన్స్ అయిపోయి ఓరల్గా ప్రార్థన చేస్తున్నాం. అలా కాదు. నా స్థానంలో పౌలే ఉన్నట్లు నేను ప్రార్థించాను. నా స్థానంలో ఏలియాయే ఉన్నట్టు నేను ప్రార్థించాను. నా స్థానంలో ఇర్మియా ఉన్నట్టుగా నేను ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సందేశాన్ని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నాలో అగ్ని మండుతా ఉంది. నేను జల్సా చేసే వాళ్ళతో ఉల్లాసం నేను ఉల్లసించలేదు. వాళ్ళతో పాటు నేను పండగ చేసుకోలేదు. నా కడుపులో మంట. అయ్యో, నా కడుపు నాకు మంటగా ఉన్నది, నాకు వేదనగా ఉన్నది అని కొంచెం ఆ ఫైర్ మనకు ఉండాలండి. చాలామంది నన్ను అడుగుతారు, అదేంటండి బాబు అసలు మీరు అయ్యగారు మీరు అసలు ఎప్పుడు పడుకుంటారండి? ఎప్పుడు చూసినా లైవ్లోనే ఉన్నారు. ఎప్పుడో రికార్డెడ్ ప్రసంగాలు కాదు. ఆల్వేస్ యు ఆర్ ప్రీచింగ్ ఆన్ లైవ్ త్రూ ద ఇంటర్నెట్ మెసేజెస్ అండ్ లీడింగ్ దెమ్ ఇన్ ప్రేయర్. మీరు ఎప్పుడు పడుకుంటారు? చాలామంది ఈ మధ్య నన్ను అడుగుతూ ఉన్నారు. మా లెక్క ప్రకారం చూస్తున్నామండి, దినానికి మీకు నిద్రకు ఒక 2 గంటలు కూడా ఉండేటట్లు లేదని అంటున్నారు. మరి నేను చేస్తుంటే మరి నా కెమెరామెన్కు నిద్ర ఉంటుందా? టెక్నికల్ స్టాఫ్కు నిద్ర ఉంటుందా? వాళ్ళు నిద్రపోరు. ఎలాగ బ్రతుకుతున్నారు మీరంటే బ్రతుకుతున్నాం. మరి ఎలాగా నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు ప్రజల్ని ప్రేరేపించి, ప్రార్థనకు నడిపించి, మారు మనస్సుకు అందరినీ నడిపించి, స్వపరీక్షకు నడిపించి, నూతన తీర్మానాలకు నడిపించి, నూతన తీర్మానం చేయించి 24 గంటలు
పరిచర్య చేయడానికి నాకు కష్టంగానే ఉంది. నాకు కష్టంగానే ఉంది. 20లో చేసినంతకంటే 60లో ఎక్కువ సేవ చేస్తున్నాను నేను. 20లో పరిగెత్తినప్పటికంటే 60లో ఎక్కువ పరిగెడుతున్నాను నేను. 20లో తీసుకున్న దానికంటే 60లో తక్కువ రెస్ట్ తీసుకుంటున్నాను నేను. తక్కువ భోజనం చేస్తున్నాను. కష్టంగా ఉంది. కానీ మౌనంగా కూర్చోవడం ఇంకా ఎక్కువ కష్టంగా ఉంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్టేక్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ and carry on so much work for the Lord. But it is more difficult not to work for the Lord. రాత్రంతా మేల్కొని వాక్యం చెప్పడం కష్టమే, కానీ నిద్రపోవడం ఇంకా కష్టంగా ఉంది. పడుకుందామంటే నశించే ఆత్మలు గుర్తొస్తున్నారు. అగ్నిగుండంలో పడవేయబడుతున్న కోట్ల మంది ఆత్మలు గుర్తొస్తున్నారు. యేసు ప్రభు రెండవ రాకడలో సిద్ధపాటు లేకుండా ఎత్తబడి సిగ్గుతో తలదించుకునే పాస్టర్లు, విశ్వాసులు గుర్తొస్తున్నారు. దిగ్గున లేస్తున్నాను. అవకాశం ఉంటే కెమెరా ముందుకు వస్తున్నా, లేకపోతే నేను పడుకునే మంచం దగ్గరే మోకరించి ఏడుస్తున్నాను. తండ్రి, వీళ్ళని కాపాడు తండ్రి, ఏదో ఒకటి చేయి నాయన, నువ్వు దిగిరా తండ్రి, నేనేం చేయాలి, నా మాట ఎవరు వినరు, నీవు అందరితో మాట్లాడు అని ఏడుస్తున్నాను. రాత్రింబగళ్ళు పని చేయడం కష్టమే, కానీ చేయకుండా ఉండడం ఇంకెక్కువ కష్టం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లాజిక్. 40 years బ్యాక్ ఐ సెడ్ ద సేమ్ థింగ్. అప్పుడు ఆయన పేరు చెప్పడం కొంతమందికి ఇష్టం లేదు. నా కడబూర పత్రిక ఆయన స్పాన్సర్ చేసేవాడు, రాసేది నేను, ఆయన బిల్లు కట్టేవాడు. మీరు ఇన్ని ప్రయాణాలు చేస్తున్నారు, పత్రికలు రాస్తున్నారు, మాసపత్రిక సంపాదకుడు అంటే ఒక బాధ్యత కదా, ఎలా రాయగలుగుతున్నారండి? గ్రంథాలు రాస్తున్నారు, సాహిత్య పరిచర్య, ప్రీచింగ్ అండ్ టీచింగ్ అండ్ సింగింగ్ అండ్ వర్షిపింగ్ మినిస్ట్రీ, లీడింగ్ ద పీపుల్ ఇన్ వర్షిప్, ఎలా చేస్తున్నారు అంటే అప్పుడు కూడా ఆయనకి ఇదే సమాధానం చెప్పి సేమ్ ఆన్సర్. రాయడం కష్టంగా ఉంది బ్రదర్, బట్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ నాట్ టు రైట్. రాయటం కష్టంగా ఉంది, కానీ రాయకుండా ఊరుకోవడం ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది నాకు. అందుకంటే ఎక్కువ కష్టపడే కంటే తక్కువ కష్టమే పడదామని రాసేస్తున్నాను. మీకు తెలుసా, వరరామచంద్రాపురం భద్రాచలం దగ్గర, అక్కడ నుండి నేను హైదరాబాద్కు కారులో వస్తూ, ఇన్నోవా కారులో వస్తూ, కదులుతున్న కారులో పాట రాశాను. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచెదన్. కదులుతున్న ఇన్నోవా కారు, అక్కడ మంచి రోడ్లు, జపాన్ రోడ్లు నాకు లేవు, ఘోరమైన కదలికలు. కష్టపడి ఇన్నోవా కారు మధ్యలో పడుకున్నాము. దేవుడు కొట్టి లేపాడు కదా, రాయను అంటే ఒక రిజిస్టర్ ఉండేది, లాంగ్ బుక్, నోట్ బుక్ ఉండేది. ప్రియులారా, చాలా పవర్ఫుల్ ఆర్టికల్స్. నేను నకరికల్లో సేవ చేసేటప్పుడు ప్రయాణం మధ్యలో రోడ్డు పక్కన కూర్చొని వెన్నెల కాంతిలో రాశాను. పిల్లి కళ్ళు అనేవాళ్ళు నన్ను. క్యాటాయిడ్ అంటే వేరేగా గోధుమ రంగులో ఉంటే అవి ఆ పిల్లి కళ్ళు కాదు. పిల్లి మసక కాంతిలో, మసక వెలుతురులో కూడా చూస్తుంది స్పష్టంగా. అలాగా చూసేవాడిని నేను. మూన్ లైట్లో కూర్చొని నేను రాసినటువంటి పవర్ఫుల్ ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి. అడవిలో, చెట్టు కింద, రోడ్డు పక్కన. అప్పుడు లారీ ఎక్కేసిన దిక్కు లేదు, మరి ఏం చేయం? రోడ్డు దిగి చాలా దూరం పోతే పాములు ఉన్నాయో, ముళ్ళ తుప్పలో ఏముందో తెలియదు. రోడ్డు పక్కనే కూర్చొని రాశాను. కడబూర మాసపత్రికలోని అనేక ఆర్టికల్స్ వెన్నెల కాంతిలో రాశాను, కదులుతున్న కారులో రాశాను. అప్పుడు అడిగారు పెద్దలు,
ఏమండి మీకు కష్టంగా అనిపించట్లేదా అంటే, కష్టంగానే ఉంది బాబు, కానీ రాయకుండా గమ్ముగా కూర్చొని ఇంకా 100 రెట్లు ఎక్కువ కష్టంగా ఉంది నాకు. ఇట్ ఈస్ సో వెన్ ద ఫైర్ ఈస్ బర్నింగ్ ఇన్ యువర్ బోన్స్. ఎముకల్లో అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ కొనుక్కొస్తాం? ఏ మార్కెట్లో దొరుకుతుంది? ఎక్కడ తెచ్చుకుంటాం అగ్ని? మన ప్రధాన యాజకుడు మాత్రమే అగ్నిని మనకు అంటించగలడు. యేసయ్యను అడుగుదాం, ఇర్మియా లాంటి ఒక వ్యక్తిగా, లోపల అగ్ని మండుచున్న వ్యక్తిగా నన్ను తయారు చేయి. ఏలియాలాగా లోపల గుండెలు మండుతున్న వ్యక్తిగా నన్ను చేయి. పౌలులాగా మండుతున్న వ్యక్తిగా నన్ను చేయి. బాప్తిస్మిచ్చి యోహానులాగా మండుతూ ప్రకాశించే దీపముగా నన్ను చేయి. దీపం ఆరిపోకుండా చూసే బాధ్యత అహరోనుది. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూసే బాధ్యత అహరోను ప్రధాన యాజకుడిది. ఇవాళ మన గుండెల మీద, మన హృదయ బలిపీఠాల మీద అగ్ని ఆరకుండా చేసే బాధ్యత, చూసుకునే బాధ్యత మన ప్రధాన యాజకునిది. మన హృదయంలో వాక్యాగ్ని, దర్శనాగ్ని, ప్రేమాగ్ని, సందేశపు అగ్ని మండుతూ ఉండడానికి, ఆరిపోకుండా మండించటానికి మన ప్రధాన యాజకుడు ఒక్కడే బాధ్యుడు, సమర్థుడు. ఐ వాంట్ ఎవ్రీ క్రిస్టియన్ టు బి కిండిల్డ్ విత్ ఫైర్ బై ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎన్ని వాదనలైనా చేయండి, అందరు బోధకులే ఈ రోజుల్లో. ఎవడు పడతారు? అందరూ బోధకులే. పెద్ద పెద్ద బోధకులే తిట్టిన వాళ్ళు తయారయ్యారు, భ్రష్టులు. చూద్దాం, అలాగే తిట్టండి. యేసయ్య వస్తున్నాడు. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి వారు విమర్శ దినమును లెక్క ఒప్పజెప్పాలి. సేవకులను దూషిస్తారా? కానివ్వండి, నేను చూస్తాను క్రీస్తు న్యాయపీఠం ముందు. నీవెంత, నీ బ్రతుకెంత? దేవుని కొరకు లక్షల మంది ఆత్మలను సంపాదించిన ఆ భక్తులు ఎక్కడ? నువ్వెక్కడ? ప్రతి విమర్శకు దేవుని విమర్శ ఉంటుంది. దేవుని విమర్శ ఉంటుంది. ఎవరికి ఏం కావాలది మాట్లాడుకొని అన్ని రికార్డు అవుతున్నాయి. ప్రతివాడు ఈ రోజుల్లో విమర్శకుడు. దేవుడు కోరేది అగ్నితో మండుతున్న వ్యక్తులు కావాలి. నీ ప్రార్థన జీవితం ఎంత? నేను దినకరన్ గారిని చూశానండి. 7-8 గంటలు మోకాళ్ళ మీద ఉంటాడు. పాస్టర్ పిఎల్ పరంజ్యోతి అయ్య గారి ప్రార్థన, అపోజిల్ పిఎం సమీల్ అయ్య గారి ప్రార్థన, భక్త్ సింగ్ అయ్య గారి ప్రార్థన, రాత్రంతా ప్రార్థనే, పగలంతా ప్రార్థనే. అంత ప్రార్థన ఎలా వస్తుంది అసలు? వాళ్ళు లోక సంబంధులైతే, శరీర సంబంధులైతే ప్రార్థన చేయగలరా? నువ్వు చేయి చూద్దాం. మాటలు కాదు. ఎన్ని గంటలు ప్రార్థనలో ఉంటున్నావు నువ్వు? ఎన్నిసార్లు బైబిల్ చదివావు? ప్రతి ఒక్కడు విమర్శకుడే. కానీ ఆ భక్తులైతే దేవునితో సమయం గడిపారు. అంత మంట ఎలా వస్తుందండి? సో రాబర్ట్ థామ్సన్ గారని ఒక బ్రదర్, ఒక దైవజనుడు, ఆయన రాక్ చర్చ్కి వచ్చారు. ఆయనకి అటెండ్ కమ్మని నన్ను పెట్టాను. నేను అప్పుడు ఇంకా సేవకు రాలేదు, ఫుల్ టైం సేవకు రాలేదు. ఈసీఐలో ఉద్యోగిని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాలి. పొద్దున 7 గంటలకు తీసుకెళ్ళాను. మోకాళ్ళ మీద, నిలువు మోకాళ్ళ మీద ఉన్నాడు అయ్యగారు. చల్లారిపోతుందని తీసుకెళ్ళిపోయి 2 గంటల 10 గంటలకు వచ్చారు. ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు. అక్కడే పడిగాపులు కాసి ఉండి 12 గంటలకు ఇంకా ఇప్పుడేం టిఫిన్ చేస్తారు, లంచ్ తీసుకొద్దామని అక్కడ ఏదో సింపుల్ వాళ్ళు అమెరికన్ ఆయన బ్రెడ్ జామ్ బటర్ ఏదో అది తినలేదు. 12 అయిపోయింది. అలాగే నిలువు మోకాళ్ళ మీద ఉన్నాడు. పొద్దున్న 7 గంటలకు వచ్చాను, ఇప్పుడు 12 అయింది. వెళ్ళాను. లంచ్ కొరకు పిలుద్దామని వెళ్తే ఆయన ఇంకా ప్రార్థనలో ఉన్నాడు. గంటకోసారి 2 గంటకోసారి చూస్తున్నాను, ప్రార్థనలో ఉన్నాడు ఆయన. 8 గంటలు సాయంత్రం అయింది. అప్పుడు లేచాడు ఆయన.
నాకు అనిపించింది, ఎప్పటికైనా నేను ఇంత ప్రార్థనాపరుడిని కాగలనా అనిపించింది. భూమి మీద ఉన్నారండి అలాంటి భక్తులు, అందుకే నడుస్తూ ఉంది సంఘము, సమాజము, దేవుని కార్యం నడుస్తూ ఉంది. ప్రార్థన చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఆత్మలు సంపాదించే వాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు, సంఘాలు కట్టేవాళ్ళు కడుతూనే ఉన్నారు, బ్రతుకులను మార్చేవాళ్ళు దేవుని శక్తి చేత, వాక్య సువార్త చేత, సువార్త సత్యం చేత మారుస్తూనే ఉన్నారు. వాళ్ళని విమర్శించే దౌర్భాగ్యులు విమర్శిస్తూనే ఉన్నారు. నీ ఫలమేంటో చూడు ముందు, నువ్వే చెట్టువో నేను చెప్తాను. నువ్వేమో ఆకులు చూసి దేన్నో చూసి చెట్టును కూర్చి మాట్లాడుతున్నావు, నీకు తెలీదు. ఫలమును చూసి ఫలం చూపించు, నువ్వేం చెట్టువో చెప్తా. ఈ రోజుల్లో ఫైర్ లేదు, ప్రసంగాలు ఉన్నాయి, అగ్ని లేదు. ప్రార్థనలు ఉన్నాయి, అగ్ని లేదు. అగ్ని ఎందుకు లేదంటే చమురు లేదు. ప్రసంగాలకు తక్కువ లేదండి, ప్రార్థనలు కూడా చేస్తున్నాం బాగానే. ఒక దైవజనుడు అడిగాడు నన్ను, మరలి రండి దైవజన్మ అనే ప్రార్థన గీతం, ఆ యొక్క ఉజ్జీవాన్ని పిలుస్తున్నటువంటి, ఉజ్జీవం కొరకు ఆశపడుతున్న గీతం ఉంది చూసాను, నేను రాసిన పాట. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను, ఎంత నలిగినను దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను, సంఘమున మన జీవితములలో బలిపీఠములే కూలిపోయెను, కూలిపోయెను. ఎంత నలిగినను దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయాను అని రాస్తే ఒక పెద్ద ఆయన అన్నారు, ఎవరు చేయట్లేదు ప్రార్థన, ఎందుకు చేయట్లేదు, మేము చేయట్లేదా, ఆయన చేయట్లేదేమో చూసుకోమనండి. ఎంత వెటకారమో చూడండి. అదే ప్రార్థన గీతాన్ని చూసి నేను ఇష్టం లేని వాళ్ళు కూడా దారికి వచ్చారు. ఎంత అద్భుతమైన ప్రార్థన గీతం అండి, ప్రార్థన కొరకు ప్రజల్ని పిలుస్తున్న గీతం, గొప్ప ఉజ్జీవానికి సాధనమైనటువంటి గీతం అని దాన్ని అభిమానించిన వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. కానీ కొందరేమో ఇలాగా, దేవుని ప్రజల్లో ప్రార్థనా భారం లేదా, అది ఏనెవరు తీర్పు తెచ్చడానికి, మేము చేయట్లేదు, ఎవరు చేయట్లేదు ప్రార్థన, అందరం చేస్తూనే ఉన్నాం. నా ముందే మాట్లాడారు, ముసిముసి నవ్వులు నవ్వుకొని ఊరుకున్నాను నేను. సర్లేండి, ఒక టైం వస్తుంది, అన్ని సంగతులు బయటకు వస్తాయి. దేవుడి సమయములో కాలము సంపూర్ణమైనప్పుడు అన్ని కార్యాలు జరుగుతాయని నమ్మేవాళ్ళలో మొట్టమొదటి వాడిని, ప్రప్రథముడను నేను. ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైం. ఐఎమ్ నాట్ ఇన్ ఏ హేస్ట్ ఫర్ ఎనీథింగ్, బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ ఆన్ థ్రోన్. ప్రియులారా, నిజమే, ప్రార్థనలు ఎందుకు లేవు చెప్పండి? ప్రార్థనలు ఉన్నాయి, కానీ అగ్ని లేని ప్రార్థనలు, ప్రేమ లేని ప్రార్థనలు, మారు మనస్సు లేని ప్రార్థనలు, తమ తప్పులను కప్పిపెట్టుకుంటూ చేసే ప్రార్థనలు, సహదాసులను ద్వేషిస్తూ చేసే ప్రార్థనలు వెళ్తాయా దేవుని దగ్గరికి? ప్రార్థనలు చేస్తున్నారు. అన్యమతస్తులు కూడా వాళ్ళ దేవతల దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు. యేసయ్య భక్తులు కూడా తమ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. కానీ హృదయము నిండా సాటి సహోదరుల పట్ల ద్వేషం నింపుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఎవడికి కావాలి? ఏం ప్రయోజనం? దేవుడు వింటాడా? సత్యాసక్తి లేకుండా, సత్యమును నమ్మక, దుర్నీతి ఎంత అభిలాష గలవాడవై నువ్వు చేసే ప్రార్థన దేనికి పనికొస్తుంది? దేవుడు వింటాడా నీ ప్రార్థన? ప్రార్థన భారం పుట్టట్లేదు, ప్రార్థన చేయట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? ఏలియాలాగా ప్రార్థన చేయట్లేదని అర్థం, ఇర్మియాలాగా ప్రార్థన చేయటం లేదని అర్థం, పౌలు వలె అగ్ని కలిగి ప్రార్థన చేయట్లేదని అర్థం. ఏదో రొటీన్గా చేస్తున్నారు.
ప్రార్థన ఎవరు చేయట్లేదు? ఈ అన్యమతాలు వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. అది ప్రార్థన అవుతుందా? మండుతున్న గుండెలతో ప్రార్థన చేయటం లేదు, ప్రేమాగ్నితో ప్రార్థన చేయట్లేదు. ఏలియా ఎలాంటి తలంపులతో, ఎలాంటి కాన్సెప్ట్తో ప్రార్థన చేశాడో ఆ కాన్సెప్ట్తో ప్రార్థన చేయడం లేదు. ఏలియా ప్రార్థన లేదు, ఇర్మియా ప్రార్థన లేదు, పౌలు ప్రార్థన లేదు. ఏలియా ప్రార్థన ఏంటి? దేశం మీద కరువు రప్పించుతండి అని అన్నాడు. ఎవడు చేస్తున్నాడు ఈ ప్రార్థన? మేము చేస్తున్నాం. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, వీఆర్ ప్రేయింగ్. 30 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. కరువు రావాలి, ఫారిన్ ఫండ్స్ ఆగిపోవాలి. డబ్బు సంచుల మీద కూర్చున్న బిషపులందరూ గడగడ వణికి స్వపరీక్ష కొరకు దిగి రావాలి. అయ్యా రండి, మన సిద్ధాంతాలు పరీక్షించుకుందాం, ఎక్కడో రాంగ్ జరిగిపోయిందని రావాలి. వర్షం ఆపి కరువు రావాలని ఏలియా ప్రార్థన చేశారు. ఎందుకు తెలుసా? ఎందుకు? కరువు రానంత వరకు యెహోవా దేవుడా, బయలుదేవుడా అనే పరీక్షకు రారు వాళ్ళు. దేశము సస్యశ్యామలంగా ఉంది, సమృద్ధిగా ఆహారం, వస్త్రం, సకల సంపదలు మాకున్నాయి. మేము బయలును ఆరాధించేది తప్పైతే మాకు ఇంత సంపద ఎందుకుంది, ఇంత సమృద్ధి ఎందుకుంది అనుకుంటున్నారు వాళ్ళు. బయలును మీరు పూజిస్తానే ఉండండి, యెహోవా దేవుడు కరువు పంపిస్తాడు. బయలు పూజలు ఆగవు, కరువు మాత్రం తీరదు. ఏంట్రా ఎక్కడో పొరపాటు జరిగినట్టుందని కర్మెలు కొండ దగ్గరికి ఇశ్రాయేలీయుల్ని ఏలియా పిలువనంపగా అందరూ వచ్చారు. సిద్ధాంత చర్చకు నేను రమ్మని పిలుస్తుంటే రావటం లేదు, కరువు వస్తే వస్తారు. అది నా కాన్సెప్ట్. ఆ ఫైర్ నాకు 21లో ఉంది, 62లో కూడా ఉంది. అగ్ని ఆరలేదు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ చమురు, పరిశుద్ధాత్మ చమురు. చాలామంది నిన్న మొన్న కలిసాను. అన్న నేను 40 years బ్యాక్ మీ ప్రసంగం BHLలో విన్నాను. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మీరు ఏం తగ్గలేదు. రోషం కానీ, పౌరుషం కానీ, ధైర్యం కానీ, పదును కానీ, వాడి కానీ, వేడి కానీ తగ్గలేదు. తగ్గదని చెప్పాను నేను చచ్చిపోయినా లేక ఎత్తబడినా ఆఖరి క్షణం ఈ భూమి మీద ఎలా ఉంటానో అప్పటిదాకా అగ్ని ఆరదంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ నూనె దాన్ని మండిస్తూ ఉంది. నువ్వు కూడా అలా ఉండాలి ప్రియ సోదరి సోదరుడా. నీలో అగ్ని ఆరకూడదు. చచ్చిపోయేదాకా లేక ఎత్తబడేదాకా, నీ కడవరి శ్వాస వరకు లేక కడబోరదాకా నీలో అగ్ని ఆరకూడదు. ఇవాళ మన కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏదో పేరుకు మాత్రం, ఏదో వేడుకకు, వాడుకకు, రొటీన్గా, ఆనవాయితీగా, అలవాటుగా చేసే ప్రార్థనలు కాదు నాయన. ఏలియా లాంటి అగ్నితో నేను ప్రార్థన చేయాలి. అగ్ని మండించు. ఆరిపోతుంది తండ్రి, నూనె కావాలి తండ్రి. చమురు లేకుండా అగ్ని మండదు. నీళ్లు ఇస్తే అగ్ని మండదు, నూనె కావాలి. ఈ దినము దేవుణ్ణి అడుగుదాం. ప్రధాన యాజకుడా, మాలోనికి నీ నూనెను పంపించు. మా గుండెల్లో, మా హృదయ బలిపీఠం మీద అగ్ని ఆరకుండా మండుచు ఉండున్నట్లు చెయ్యి. భూమి మీద ప్రతి క్రైస్తవ డినామినేషన్ కొరకు, బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, పెంటకోస్టల్స్, బ్రదర్, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్, సెవెంత్ అడ్వెంటిజం, లేమన్స్ ఫెలోషిప్, ఆల్ brethren groups, all Pentecostal groups, all independent churches, all parachurch organizations, ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి డినామినేషన్, Anglicans, ఈవెన్ రోమన్ క్యాథలిక్స్, అందరినీ దేవుడు దర్శించాలి. వారి హృదయంలో దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఆర్పజాలని అగ్నిగా మండుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ తైలం రావాలి వాళ్ళ లోపలికి. ఆత్మ తైలాన్ని ప్రధాన యాజకుడైన యేసు ఒక్కడే పోయగలడు. నువ్వు పోయలేవు ఆత్మతైలం, నేను పోయలేను. పరిశుద్ధాత్మ తైలాన్ని తెచ్చిపోయగలిగిన శక్తి యేసు ఒక్కడికే ఉంది. మనం ఒక అద్భుత ఉజ్జీవాన్ని చూడాలండి. అది నా ఆశ. ప్లీజ్ అండర్స్టాండ్.
ద agony ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయములో ఉన్న ఈ వేదన అర్థం చేసుకోండి. మనమందరమును వాక్యం బోధించిన, సువార్త ప్రకటించిన, విజ్ఞాపన ప్రార్థనలు చేసిన, యెహోవా జ్ఞాపకర్తలుగా రాత్రింబగళ్ళు మొరపెట్టిన, మానవ శక్తితో చేయటం వేరు, మండుతున్న దేవాగ్నిని బట్టి చేయటం వేరు. ఈ రెండో కేటగిరీ మనలోనికి రావాలి. ది సెకండ్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్ అండ్ మినిస్ట్రీ మన జీవితంలో మనం అనుభవించాలి. చెప్పాలి కాబట్టి సువార్త చెప్తున్నాం అనేది కాదు. పౌలులాగా నేను మానని వేదన కలిగి ఉన్నానన్నాడు. ఆ వేదనతో సువార్త చెప్పాడు. పౌలు వేదనామయుడు, ఇర్మియా వేదనామయుడు, ఏలియా వేదనామయుడు. నీవు ఏదో సెలబ్రేషన్, ఏదో జలసా చేస్తున్నావా? అటువంటి ప్రార్థన దేవుని సన్నిధి చేరదు. Let us keep on burning with the agony, burning with fear of God, and burning with the love of God, burning with the burden for the perishing souls, burden for revival. మనం మండుతూ ఉండాలి. కొంచెం అగ్ని చల్లారుతున్నట్టు అనిపించింది. అందుకే దేవుడు మాట్లాడాడు, ప్రతి ఒక్కరి మీదకి దేవుని నూనె దిగి రావాలి. నువ్వు అడిగితే వస్తుంది. నువ్వు అడిగితే నీలో భగ్గుమని హృదయం మండుతుంది. నిన్న మొన్న చేసిన ప్రార్థన వేరు, ఇవాళ చేసే ప్రార్థన వేరు. ఇవాళ ఒక ఏలియాలాగా, ఒక మోషేలాగా, ఒక పౌలులాగా నిలబడి మనం ప్రార్థించేది. రండి ప్రార్థన చేసుకుని అందరూ కూడా తలలు వంచండి. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. మనం నిదానము సాధిద్దాం. ముందు దేవుని మీద మన మనసు, మన తలంపులని కాన్సన్ట్రేట్ చేద్దాం. Oh, let there be fire in our hearts, O Lord. అందరూ యేసయ్య మీద దృష్టి సారించండి. ప్రార్థన అయితే చేస్తున్నాం, అలవాటుగా చేస్తున్నామా? మండుతున్న గుండెలతో చేస్తున్నామా? నీ హృదయంలో వేదన ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. వేదన లేని ప్రార్థన దేవుడు వినడు. భారము లేని ప్రార్థన దేవుడు వినడు. కన్నీరు చిందని ప్రార్థన ఆయన వినడు. అయ్యో ఇర్మియా భక్తుడు, నా తల జలమయముగాను, నా కళ్ళు కన్నీటి ఊటలుగాను ఉండునుగా కన్నాడు. మనందరి కళ్ళు కన్నీటి ఊటలు కావాలి. మనందరి తలలు జలమయములు కావాలి. మనందరి హృదయాలు అగ్నిమయములు కావాలి. మనందరి కడుపులో అగ్ని రగలాలి. మనందరి ఎముకల్లో అగ్ని రగలాలి. అప్పుడు మన ప్రార్థన పరలోకానికి చేరుతుంది. దేవుని గొప్ప శక్తి దిగి వస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రండి ప్రియులారా, మనలో గొప్ప ఉద్యమం కొరకు మన ఊరిలో, మన గ్రామంలో, మన పల్లెలో, మన స్థానిక సంఘాలలో, మన సంస్థల్లో, మన కుటుంబంలో, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం అంతటిలో గొప్ప ఉజ్జీవం ఈ రాత్రి కలుగునుగా. కానీ అందరం ప్రార్థించేద్దాం. రండి 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 రండి. ప్రేరేపణ కలిగిన వారు దయచేసి ప్రార్థనలో నడిపించండి. అందరం ఏకీభవిద్దాం. ఊరా దాహూబారా